కరెంట్ షాక్ తగిలి నిన్న మధ్యరాత్రిలో వినాయకుడిని తీసుకువెళ్తుండగా కరెంట్ షాక్ తగలడంతో కరెంట్ షాక్ తగిలిన తర్వాత గాయపడ్డ వికాస్, అఖిల్, అదేవిధంగా ధోని అనే వ్యక్తులు వీళ్ళు ముగ్గురు కూడా ప్రజెంట్ ట్రీట్మెంట్ కొనసాగుతున్న సమయంలో దానికి సంబంధించి ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో ధోని అనే వ్యక్తి చనిపోయారు. ఎవరైతే ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నారో అతను చనిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ధోనికి సంబంధించి వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీకు ఎప్పుడు సమాచారం అందింది, అసలు ఏం జరిగిందని చెప్పారు? సార్ మాకు 1కి ఫోన్ వచ్చింది సార్. హాస్పిటల్ ఇట్లా జాయిన్ చేసినాం. ఇన్ఫర్మేషన్ వచ్చేసి పిల్లలు చెప్తుంటే మాట్లాడుతున్నాడు జర సీరియస్లో ఉంది, కఠిన సిచ్యువేషన్ ఉంటే అడ్మిట్ చేయండి సార్, నేను వస్తున్నానని చెప్పిన సార్. నేను అడ్మిట్ చేయండి, ఏం జరిగిందో ఈ విషయంలో అడ్మిట్ చేయండి, ఏమైనా ఉంటే పొద్దుగాల మాట్లాడదాం, ఏమైనా విషయం ఉంటే పొద్దుగాల మాట్లాడదాం, అడ్మిట్ చేయండి డాక్టర్ వరకు అడ్మిట్ చేయండి అని చెప్తే సరే అని చెప్పిన సార్. అందువరకే 1:30 అర్ధ గంట ముందే ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు, వస్తూనే ఉన్నామని చెప్పి 2-3 కాల్స్ మాట్లాడుతున్నాను. 3-4 కాల్స్ తర్వాత డైరెక్ట్ ధోని చనిపోయిండు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు సార్. ఆ ముందులో ఏం జరిగింది ఏమనేది తెలియదు సార్. అది యాక్సిడెంట్ 11 తర్వాత యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి డ్రైవింగ్ చేస్తుండే సార్. అక్కడ మేము మాది మహబూబ్నగర్ నావలపల్లి తాండా కోడేరు మండలం వస్తాయి సార్. అక్కడ నుంచి వచ్చాను, ఇక్కడ కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నాం సార్. అంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసు. ఏం పని చేస్తుంటాడు మామూలుగా? ఇతనికి ఇదే ఓన్ ట్రాక్టర్ అని కూడా తెలుస్తుంది. ఎప్పుడు ఇదే ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంటాడు? ఈయన ట్రాక్టర్ డ్రైవింగ్ చేసుకుంటున్నారు సార్. అంత వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది కాబట్టి వాళ్ళనైనా వీళ్ళంతా ఇదే ఫీల్డ్లో వచ్చి ట్రాక్టర్ డ్రైవరే చేసుకుంటూ బతుకుంటున్నారు సార్. వేరే ఫీల్డ్ ఏం లేదు సార్, ట్రాక్టర్ ఒకటే ఉండే సార్ వీళ్ళకి. ఓకే, ఏ సమయంలో వీళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది? మీతో ఏమన్నా చివరిగా మాట్లాడిన సిచ్యువేషన్ ఉందా? నిన్న 11కి బయలుదేరింటారు సార్ వీళ్ళు. 11కి వినాయకుడు వేసుకోవడానికి వచ్చినట్ట సార్. 11 తర్వాత వాళ్ళకు మేము పోతామంటే కూడా లే మీకు అమౌంట్ ఏమన్నా ఉన్నా మీకు అమౌంట్ ఎక్కువ ఇచ్చేస్తాను కానీ పక్క తీసుకుని వెళ్ళాలి, ఎక్కడ మేమంతా వెయిట్ చేయలేము సార్, అంత పెద్ద ఉంది గణేష్ అని కూడా పిల్లాడు చెప్పడం కూడా జరిగిందంట. కానీ పిల్లలకు చెప్పకుండా నేను అమౌంట్ ఎక్కువ ఇచ్చేస్తాను, ఎట్లన్నా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి నిన్న 11కి బయలుదేరితే రాత్రి అదే టైం 11 గంటలు అయింది సార్. 12 గంటల సమయంలో ఏం జరిగిన విషయంలో అది ఆ విషయం అంతవరకు. మనతో పాటు ఈ ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించి ధోనికి సంబంధించిన సొంత తమ్ముడు కూడా ఉన్నాడు. ఇతను కూడా అదే ట్రాక్టర్లో ఉన్నాడు. మనతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగింది? మీరు ఏ టైంలో బయలుదేరారు? గణేష్ ఆడ నుంచి చేస్తున్నాం సార్. అయితే అది తలగంగానే ఆడ నుంచి కింద పడ్డా. డ్రైవర్ ఇంకా ఇట్లే వచ్చేసింది, ఆడ నుంచి ఇట్లే వచ్చేసింది. ఇంకా దాని కింద మా అన్న ఉన్నాడు, నేను ఆడ పడ్డా. ఇట్లా వస్తుంటే నేను అక్కడ ఉరికిపోయాను. ఎవరెవరు కింద పడ్డారు ఆ టైంలో? మా అన్న లోపల పడ్డాడు. మా అన్న దాని కింద పడ్డాడు, నేనేమో కింద పడ్డా. ఆడ షార్ట్ కొట్టి కింద పడ్డా. అప్పటికే మీ అన్న పరిస్థితి ఎలా ఉండే ఆ సిచ్యువేషన్లో? ఎవరు ఎత్తుతలేరు. నేను మా తమ్ముడు రాకి, నేను ఎంత లేపినా ఎవరు వచ్చి లేపుతలేరు. వాళ్ళకి నేను చూడలే, మా అన్నకి ఎత్తుతున్నాం. మా గురించి వాళ్ళు ఎవరు చూడకుండా వాళ్ళ అంబులెన్స్లో వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ ట్రాక్టర్కి సంబంధించిన టైర్ మీదకి ఎక్కిందా? ట్రాక్టర్ షాక్ కొట్టి కింద పడిపోయారా? షాక్ కొట్టి అది దానిపైన గణేట్లు ఉండే ఆ వల్ల బరువు కోసం ఇట్లా వన్ సైడ్ కాకుండా. అసలు ఎట్లా తాకింది? అంచు ఎడ్జ్లో తాకిందా, ఎలా తాకింది అసలు? హై టెన్షన్ వైర్లో దానికి సంబంధించి పైన కవర్ ఉండే, వాన పడుతుంటే షాక్ వచ్చింది. షాక్ కింద రోడ్డు మీద పడ్డా, రప్పున లేచిన, లేకపోతే అది నా మీద ఎక్కుతుండే. మీ అన్న చెప్పలేదా అప్పుడు హై టెన్షన్ వైర్లు కనిపించినప్పుడు? చెప్పడం సార్, అదే అప్పుడు చెప్పలేదా హై టెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి తగిలే? రాని అని ఆ అంకుల్ చెప్తుండే. ట్రాక్టర్ ఎవరు పిలిచిండా తీసుకొచ్చిండు అని చెప్తుండే. వాళ్ళకి ఏం కాలేదా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళకి నేను చూడలే. ఇక్కడ నేను పడ్డా, ఇట్లా రప్పున వచ్చేసిన మా అన్నకు చూసిన. హాస్పిటల్కి తీసుకెళ్ళేంత వరకు కూడా మీ అన్న ఎలా ఉన్నాడు? ఆ తర్వాత చనిపోయాడు కాబట్టి మాట్లాడిండు, కానీ ఆడ గ్లూకోజ్ ఎక్కినాక ఇంకా మాట్లాడడం లేదు. ఇంకా నోట్లోకి వెళ్ళి తెల్ల వచ్చేసింది, ఇంకా ఆడ నుంచి చనిపోయాడని చెప్పారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండే? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు సమాచారం అందించారు? పోలీసులు కావచ్చు. ఆడికి పోయినాక మేము చెప్పినాము, సార్ చేయండి సార్, అది ఆక్సిజన్ పెట్టాలంటే పెట్టలే, ఇంకా మీ వాళ్ళు వచ్చినాక డబ్బులు ఇచ్చినప్పుడే పెడతామని అన్నారు. ఇప్పుడు బాడీని అయితే మార్చురీకి తరలించారు. ఎప్పుడు ఇస్తామని చెప్పారు? బాడీకి సంబంధించి ఏందని చెప్పారు? తెలియదు సార్. అధికారులు ఏం చెప్తున్నారు? పోలీసులు అధికారులు వచ్చేసి కంప్లీట్ చేయండి సార్, కంప్లీట్ అయినాక మీరు కంప్లీట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. మేమైతే ఇప్పుడు అస్వరా నుంచి పోస్ట్ మార్టంకి గాంధీలో తరలించినాం. మీరైతే అది అంతా ఎంక్వైరీ అయినాకనే మేము చేస్తాం. మీరైతే కంప్లీట్ చేయండి. మాకు పోలీసు వాళ్ళు చెప్తే సిఐ డిఎస్పీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు
ఎస్ఐ వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడ అయినాక ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం విషయమో జరుగుతాయని చెప్పేసి ఉద్దేశం సార్. మామూలుగా ఇతనికి సంబంధించి ఇక్కడే లోకల్గా ఉంటూ ఇదే పని చేస్తూ ఉంటాడా ఎప్పుడు కూడా? ఎప్పుడు ఇదే పని సార్. మ్యాక్సిమం ఇక 2 years సార్ ఇక్కడనే ఉంటున్నాం సార్. 2 years నుంచి ఇదే పని సార్. ఇక ఇంటర్ వరకు చదివిండు. ఇంటర్ అయిపోయినాక ఇక డ్రైవింగ్ ఫీల్డ్లోనే వచ్చింది సార్. ఇక ఈ కుటుంబానికి సంబంధించి మొత్తం ఎంతమంది అన్నదమ్ముళ్ళు, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏంటి వివరాలు? 2 కొడుకులు 1 బిడ్డే సార్. అమ్మ చనిపోయింది సార్. నైనా ఉన్నాడు. నైనా వీళ్ళు 4 సార్. అమ్మ కూడా చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు 2 తమ్ముళ్ళు, 1 పాప చదువుతుంది. వీళ్ళు 3 ఉన్నారు సార్. ఇంకా ఎవరు వీళ్ళ దిక్కు ఎవరు లేరు సార్. ఆ పిల్లాడే పోషిస్తుంటే సార్ అందరూ. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, మీకు ఎలాంటి సహాయం కావాలని కోరుకుంటున్నారు? మాకు సహాయం ఇంకా గవర్నమెంట్ ఏం కోరుకుంటే గవర్నమెంట్ చూసి ఇంకా విద్యుత్ కదా సార్. ఇంకా విద్యుత్ తరపు నుంచి గవర్నమెంట్ ఏ సహకరిస్తే వాళ్ళకు ఫ్యామిలీకి కొంచెం ఏమన్నా హెల్ప్ సాయం చేయాలని పెద్ద ఎత్తున కోరుతున్నాం సార్. మొత్తానికైతే ధోనికి సంబంధించిన వివరాల ప్రకారం తను చనిపోయిన టైంలో తమ్ముడు ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను కూడా చెప్పడం జరిగింది. వెంటనే అంటే షాక్, హై టెన్షన్ వైర్లు కనిపించగా షాక్ తగులుతుందని చెప్పినా కూడా ఏం పర్లేదు వెళ్దామని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ఆ హై టెన్షన్ వైర్లు తగడంతో 5 మందికి సంబంధించి కూడా 5 మంది వ్యక్తులు మొత్తం కూడా కింద పడ్డారు. అదే సమయంలో మిగిలిన 3కి గాయాలయ్యాయి. ఆ గాయాల్లో భాగంగా ఎవరైతే ధోని ఉన్నారో ఈ ధోనికి మాత్రం సీరియస్గా కండిషన్ ఉండడంతో హాస్పిటల్కి తరలించిన తర్వాత అతను చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ అధికారులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. బాడీని మాత్రం ప్రజెంట్ ఉస్మానియా మార్చికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం వివరాలు తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.